హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద గోల్డెన్ క్లవ్. ఈ ఛానల్లో వారంలో 2 రోజులు వీడియో ఉంటుందండి. ప్రతి బుధవారం, శనివారం వీడియో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెగ్యులర్ ఫాలోవర్స్ అయి ఉంటే వీడియో స్టార్టింగ్లోనే లైక్ చేయడానికి ట్రై చేస్తారని అనుకుంటాను. వీడియో చివరిలో చేద్దాంలే అని అనుకుని ఉండొచ్చు. ఈలోపు పోలెడని పనులు ఉంటూ ఉంటాయి, మర్చిపోతూ ఉంటారు కదా. రెగ్యులర్ ఫాలోవర్స్ అయి ఉంటే మన కంటెంట్ ఏంటి అనేది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి వీడియో స్టార్టింగ్లోనే లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ బ్లాగే మీతో షేర్ చేసుకుంటున్నాను. లంచ్ బాక్స్ తర్వాత దగ్గర నుంచి వర్క్ రొటీన్ అనమాట. అలాగే మన సబ్స్క్రైబరు కళ గారు పప్పుల పొడి కూడా ఎలా చేస్తారో చేసి చూపించుకున్నారు. ఇంకా అది కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్ కొలతలతో అయితే షేర్ చేస్తాను. అలాగే ఒక మంచి టాపిక్ని కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాము. అలాగే ఒక ప్లేస్కి వెళ్ళాము. అక్కడ ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చూస్తే వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది. అక్కడ ఒక చిన్న ఫన్నీ జరిగింది, అది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడ ఏంటంటే మార్నింగ్ లంచ్ బాక్స్ తర్వాత ఇంక మనకి అందరికీ ఉండే పనులే కదండి. బట్టలు ఉతికినవి ఆరేయడం, ఆరేసినవి మళ్ళీ మడత పెట్టడం, కబోర్డ్లో సర్దుకోవడం, ఇవన్నీ కూడా రెగ్యులర్ రొటీన్ అనమాట. ఫస్ట్ అయితే వర్క్ పెడుతున్నాను. ఇది ముందు రోజు అనమాట. ఇదంతా కూడా ముందు రోజు నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ వర్క్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకో బ్లౌజ్ వర్క్ పెట్టాను. ఇది కూడా అయిపోవచ్చిందనమాట. ఇంక ఇది అయిపోతే ఇంకొక బ్లౌజ్ ఉంది, అది కూడా కంప్లీట్ అవుతే మన పార్వతి గారు విజయనగరం నుంచి కొరియర్ పంపించారన్నాను కదా, వాళ్ళ బ్లౌజులు ఇవి కంప్లీట్ అయిపోతాయి. వాళ్ళకి కొరియర్ చేయాలన్నమాట. అందులోనూ మళ్ళీ సాటర్డే సండే అనేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది కదా, ఇంకా ఫ్రైడేనే వీటిని కొరియర్ చేయడానికి ట్రై చేశాను. ఈరోజు భయం అనే టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది మనకి జనరల్గా ఒక ఏజ్లో, చిన్న ఏజ్లో అనుకోండి, అమ్మ చెప్పేవో లేకపోతే బయట నుంచి చూసేవో చూసి కొన్నింటిని చూసి భయపడుతూ ఉంటాం. అలాగే ఒక ఏజ్ వచ్చేటప్పటికి మనం 40-50లో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఒక రకమైన భయం. కానీ ఏ టైంలోనైనా సరే కానీ మనల్ని కాస్త మోటివేట్ చేస్తూనో ధైర్యం చెప్తూనో ఉండేవాళ్ళు మనకి చాలా అవసరం అని అనిపిస్తుంది. కానీ అలాంటి వాళ్ళు ప్రతి క్షణం మనతోటి ఉంటారా అంటే ఉండలేరు కదండి. అది అమ్మే కావచ్చు, నాన్నే కావచ్చు, లేదా మన ఫ్యామిలీ మెంబర్ ఇంకెవరైనా కావచ్చు. వాళ్ళు ఉండలేని రోజుల్లో కూడా మనం ధైర్యంగా ఉండాలి అంటే దానికి ఫస్ట్ మనకి మనం ఉన్నామనే విషయాన్ని తెలియచేసుకోవాలి. ఇదేంటి, మనకి మనం ఎలా ధైర్యాన్ని ఇస్తామని అనుకోవచ్చు. మనం వేసుకునే మెడిసిన్ అయినా సరే కానివ్వండి, మనం ఉన్న ధైర్యానికే పనిచేస్తుంది. అది మాత్రం ప్రతి ఒక్కరం గమనించాల్సిందే. ఒక ఏజ్ వచ్చాక భయపడుతూ మనం ఎన్ని మందులు వేసుకున్నా కూడా అవి కూడా పనిచేయవు, తెలుసా మీకు? ఇది జస్ట్ ఒక రిమెంబర్ లాగా ఉంటుందని చెప్పి షేర్ చేసుకుంటున్నాను ఈరోజు. మన వీడియోస్ని చూసే వాళ్ళలో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి కాస్త ధైర్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో షేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఈ టాపిక్ని షేర్ చేసుకున్నాను, కానీ ఆ వీడియోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి కదండి. అందుకని మళ్ళీ అదే టాపిక్ని షేర్ చేసుకుంటున్నాను. దానికన్నా ముందు రెసిపీని అయితే చూద్దాము. రెసిపీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మన టాపిక్లోకి వెళ్దాం. ముందైతే ఈ కారప్పొడి చేసుకోవడానికి ఒక కప్పు, చిన్న కప్పు తీసుకోండి. చాలా ఎక్కువ పొడి అవుతుందన్నమాట ఇది. ఒక కప్పు కందిపప్పు చిన్న మంట మీద మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ పప్పులు ఎంత బాగా వేగితే మనం చేసుకునే కారప్పొడి టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. అదే కప్పుతో ఒక కప్పు వరకు పెసరపప్పు. కొంతమంది మినపగుళ్ళు కూడా వేస్తూ ఉంటారండి, కానీ నేను వేయలేదు. నేను ఈరోజు చేసేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది కారప్పొడి. అన్నంలోకి, ఇడ్లీలోకి దేనికైనా కూడా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మనం ఏ కప్పుతోటైతే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి పెసరపప్పు కూడా తీసుకోవాలి. కందిపప్పు కాస్త లేట్గా వేగుతుంది, అందుకే ముందు వేసి వేయించాను. అది ఆల్మోస్ట్ 80% వేగింది అనుకున్నాక పెసరపప్పును కూడా వేసి వేయించుకుంటే ఆ టైమింగ్ అనేది సరిపోతుంది. లేదు ఇదంతా ఎందుకు అనుకుంటే ఒకటి ఒకటి సపరేట్గా వేయించుకోండి, అప్పుడు కూడా పప్పులన్నీ చక్కగా వేగుతాయి. ఈ విధంగా మనకి మంచి అరోమా వచ్చి గోల్డ్ కలర్ షేడ్లోకి పప్పులు మారుతాయి. ఈ విధంగా మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతోటైతే మనం పెసరపప్పు కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి పుట్నాల పప్పు, వేయించిన వేరుశనగ పప్పు కూడా అంటారు కదా, అదనమాట. 3 కూడా ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. వేయించిన పప్పు వేసాక ఎక్కువసేపు వేయించే అవసరం ఉండదు, ఆల్రెడీ వేగిపోయింది కదా, అందుకని కొంచెం అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇంకొక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు ఇందులోకి మరలా ఎండుమిరపకాయలు అవన్నీ కూడా వేయించుకోవాలన్నమాట. అవి కూడా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోవచ్చు. నేనైతే కలర్ కోసం 2-3 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ని కూడా వేసాను. వద్దు అనుకుంటే అచ్చంగా మనం ఇంట్లో వాడే మిరపకాయలు ఏవైతే ఉంటాయో వాటితోటైనా కూడా చేసుకోవచ్చు.
అలాగే ఎండుమిరపకాయలు కొంచెం వేగాక స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు దీంట్లోకి ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి జీలకర్ర చక్కగా వేగిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేసే ఇంగ్రీడియంట్కి తగ్గట్టుగానే టేస్ట్ అనేది వస్తుందండి. ఉప్పు మరీ ఎక్కువగా వేసుకోకూడదు, అలా అని తక్కువగా కూడా వేసుకోకూడదు. మీ టేస్ట్కి తగ్గట్టుగానే వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకోవాలి. ఒకవేళ మీరు ముద్ద ఇంగువ వాడారనుకోండి, ఎండుమిరపకాయలు వేయించేటప్పుడు దాంతోపాటు వేయించేసుకోండి. పౌడర్ వాడితే కనుక ఇలా మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మెత్తగా ఎండుమిరపకాయల పొడి అయిన తర్వాత దీంట్లో నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని వేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కనుక మీరు కొంచెం వేయించేసుకోండి కరివేపాకును కూడా. నాకైతే మంచి అరోమా తెలియాలి అని చెప్పి అది కూడా తక్కువ చేస్తున్నాను కదా అని కరివేపాకుని డైరెక్ట్గా వేసాను. ఇంకా అలాగే ముందుగా వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని మరీ మెత్తగా కాదు, అలానే బరకగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండేట్టుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెప్పలు మీ టేస్ట్కి తగ్గట్టుగానే వేసుకోవచ్చు. లేదు వెల్లుల్లి వద్దనుకుంటే హ్యాపీగా స్కిప్ చేసేయండి. వెల్లుల్లి వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, వెల్లుల్లి లేకపోతే ఒక టేస్ట్ ఉంటుంది. కానీ ఎలా అయినా కూడా బాగుంటుంది. ఇందులోకి ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. నేనైతే ఒక చిన్న వెల్లుల్లి ఉంటుంది కదా, దాని రేఖలు తీసి వేసేసాను. ఇవేమి పొట్టు ఒలుచుకునే పని ఉండదు, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. అందులోనూ ఇప్పుడు వర్షాకాలం చలికాలంలో మనకి వెల్లుల్లి చాలా అవసరం. తప్పకుండా వేసుకోవడానికే ట్రై చేయండి. ఇలా వెల్లుల్లి వేసుకున్నాక ఇంకొంచెం మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే. ఇది మరీ మెత్తగా చేశారనుకోండి నోటికి అంటుకుపోతున్నట్టు అయిపోతుందనమాట. మరీ మెత్తగా కాకుండా చూడండి ఈ విధంగా కొంచెం పలుకులు తగిలేట్టుగా ఉండాలి. చూశారు కదా, ఈ విధంగా ఉండాలి. దీన్ని మిక్సీ నుంచి వచ్చిన వేడంతా చల్లారాక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చాలా రోజులు నిలవ ఉంటుంది. అలాగే ఇడ్లీకి, దోశకి బాగుంటుంది. అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది. క్విక్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీని కూడా ఈ పొడితో చేసి షేర్ చేయమంటే ఒక మంచి కాంబినేషన్లో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. కుదిరితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లంచ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నము అందరం కలిసి అంతర్వేది వెళ్ళామండి. అంతర్వేది దగ్గర నుంచి లైట్ హౌస్ నుంచి కూర్మావతారం గుడి ఉంటుంది కదా, శ్రీకూర్మం, అక్కడికి వెళ్ళాము. అక్కడి నుంచి మరలా కన్యకా పరమేశ్వరి గుడి ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా, ఒకవేళ చూడకపోతే ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. అక్కడ విగ్రహం అవన్నీ కూడా చాలా బాగుంటాయి. లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, ఒకసారి క్లిక్ చేయండి. ఇంకా ఇక్కడైతే మేము స్టార్ట్ అయ్యాము. గుళ్ళు అయితే చూస్తూ ఉండండి. మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన ఇంట్లో పిల్లలు ఆ టైంకి ఉండకపోవచ్చు. ఉద్యోగమో, వ్యాపారమో లేదా పెళ్ళిళ్ళు చేసి పంపించడం వల్లనో మన ఇల్లంతా ఒక్కసారిగా ఖాళీ అయిపోతూ ఉంటుంది. ఆ టైంలోనే మనకి కొంచెం సిక్ అయ్యే స్టేజ్ కూడా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనం ఏంటంటే వాళ్ళ మీద బెంగతోనో, దిగులుతోనో మనం తిండి మానేస్తూ ఉంటాము. తిండి మానేస్తే టాబ్లెట్లు కూడా ఆటోమేటిక్గా మానేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం చాలా అంటే చాలా సిక్ అవుతూ ఉంటాము. ఈ టైంలో మనకి ధైర్యం చెప్పడానికి మన పక్కనంటూ ఎవరు ఉండరండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా చూసొచ్చి ఉంటాం కదా ఆ వయసుకి. మనకి చెప్పడానికి ఎవరు కూడా అంత తొందరగా ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు కదా, మనం చెప్పొచ్చు చెప్పకూడదు అని ఆగిపోతూ ఉంటారు. కానీ నిజానికి అలా చెప్పేవాళ్ళు లేరు కదా అని చెప్పి మనకి మనం డల్ అవ్వకూడదు. ఎందుకంటే ఆల్మోస్ట్ లైఫ్‌ని అంతా కూడా చాలా వరకు చూసొచ్చుంటాము. ఈరోజు నేను చెప్పబోయేది చెప్పాను కదా, మన యూట్యూబ్ ఛానల్‌ని 60, 70 ఉన్నవాళ్ళు కూడా చూసేవాళ్ళున్నారు. వాళ్ళ కోసమే ఈ టాపిక్‌ని షేర్ చేయాలి అనుకున్నాననమాట. మనకెవరు చెప్పేవాళ్ళు లేరు. మనకేమన్నా అవుతే ఏంటి, ఏం కాదులే అని లైట్‌గా అస్సలు తీసుకోవద్దండి. ఒకసారిగా ఏదన్నా అవుతే పర్వాలేదు, కానీ మూలన పడితే మాత్రం చూసేవాళ్ళు అస్సలెవరు ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే గానీ మనకి మనోధైర్యం అనేది చాలా అవసరం. ఇంకోటేంటంటే మన చుట్టుప్రక్కలనో, మన ఫ్రెండ్స్‌లోనో మన ఏజ్‌తో వాళ్ళే ఉంటారు కాబట్టికి వాళ్ళతో కొంచెం కమ్యూనికేట్ అవుతూ ఉంటే వాళ్ళ విషయాలు ఏదన్నా తెలుసుకున్నా, లేదా మీ విషయాలు వాళ్ళతో షేర్ చేసుకునేయి ఉంటే కొన్ని షేర్ చేసుకున్నా, ఒక ఏజ్‌లో ఉన్నప్పుడు అలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటే మీకు కూడా లోన్లీ అనేది ఉండదనమాట. ఇంకా మనకెవరు లేరు, మనం ఇంతే అనే ట్రాన్స్‌లోకి వెళ్ళాము అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇది మీకు తెలియదని కాదండి. మీ అందరికన్నా నేను చిన్నదాన్నే. కానీ నాకు తెలిసిన విషయాల్ని మీకు షేర్ చేస్తూ ఉంటే కాస్త మీకు ఓదార్పుగా ఉంటుంది కదా అని చెప్పి షేర్ చేస్తూ ఉంటాను. ఈ టాపిక్‌ని మళ్ళా మాట్లాడతాను. ఇక్కడ ఒక ఫన్నీ జరిగిందని చెప్పాను కదా, అది మీతో షేర్ చేసుకుంటాను.
ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది లైట్ హౌస్ అనమాట. అంతర్వేది దగ్గర ఉంది. అయితే ఎప్పుడూ ఎక్కలేదు కదా! ఒకసారి ఎక్కుదాము అని అనుకున్నా. ఇది ఫిఫ్త్ ఫ్లోర్ వరకు కూడా స్టెప్స్ ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళా ల్యాడర్ ఉంటుంది కానీ అది ఎలా ఉంటుందంటే ఇలా స్లైడ్ ఉండదు. స్ట్రెయిట్‌గా ఉంటుంది. అలాగే చిన్నవి నిచ్చెనకి మనకి బద్దలు ఎలా ఉంటాయి చూడండి. కర్రల నిచ్చెనయితే ఎలా ఉంటాయి సేమ్ అలాగే ఉన్నాయన్నమాట. నిజం చెప్పాలంటే చాలా ఎక్సైట్‌మెంట్ తోటి వెళ్ళిపోయాను. అది కూడా నేను ఎలా అంటే ఎంత స్పోర్టివ్‌గా తీసుకున్నా అంటే స్టెప్స్ కూడా పైకి చూడకూడదు, పక్కన ఏమి పట్టుకొని ఎక్కకూడదు. నాకు నేనుగా ఎక్కాలి అనుకుంటూనే ఈ మెట్లన్నీ కూడా ఎక్కేసాను. తీరా ఎక్కిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. పైకి ఒకవేళ చూసామనుకోండి చూడండి ఎలా కనిపిస్తుందో. ఇవన్నీ కూడా అంత పైకి వెళ్ళాలి. సరే ఏదో ఒకలాగా ఓపిక చేసి ఎక్కేద్దాంలే అని చెప్పేసి మొత్తానికి ఎలాగో కొంచెం మధ్యలో ఆగినా కానీ కంప్లీట్ చేసి పైకైతే ఎక్కేసాం పిన్ని నేను. ఆల్మోస్ట్ పిన్ని నేను ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ గ్యాప్‌లో ఉంటాం గానీ సేమ్ ఒకే ఏజ్‌కి దగ్గరలో ఉన్నామనమాట. తను కూడా నా వెనకాలనే స్లోగా అలా ఎక్కిన తర్వాత ఇగోండి పైకొచ్చి చూస్తే అసలు ఈ నిచ్చెనని చూస్తే ఎక్కాలో లేకపోతే ఈ ఎక్కిన 5 ఫ్లోర్లు కిందకి దిగాలో కూడా అర్థం కాలేదు. అసలు నిజంగా టోటలీ కన్‌ఫ్యూజ్ అనమాట అక్కడికి వెళ్ళాక. ఎందుకంటే తీరా 5 ఫ్లోర్లు కష్టపడి ఎక్కాము. దిగిపోతే ఇగోండి సీనరీ అంతా మిస్ అవుతాము. ఏం చేయాలి అని చెప్పి మొత్తానికి ఎలాగోలాగా కష్టపడి ఎక్కేసామండి. చూడండి ఎక్కిన తర్వాత పైనుంచి దీంట్లోంచి రావాలన్నమాట. చిన్న హోల్‌లా ఉంది. దీని నుంచి పైకొస్తే ఇంత బ్యూటిఫుల్ సీనరీ కనిపిస్తుంది. ఎక్కకపోతే కనుక ఇదంతా కూడా మిస్ అయ్యేదాన్ని అని అనిపించింది. ఇవి కొన్ని చోట్ల బీచ్‌లు ఉన్న చోట ఎలాగో ఉంటాయి కాబట్టి బీచ్‌లు ఉన్న చోట అయితే అందరికీ తెలిసే ఉంటుంది లైట్ హౌస్ అంటే. అంతర్వేది దగ్గర అనమాట ఇది. పైకి ఎక్కిన తర్వాత చూస్తే మాత్రం ఎంత బావుందంటే అండి, ఇంత కష్టపడి ఎక్కిందంతా కూడా మర్చిపోయాం కాసేపు పిన్ని, నేను అందరం. కాసేపు అలా మర్చిపోయి ఇంకా చక్కగా ఈ బ్యూటిఫుల్ వెదర్‌నైతే బాగా ఎంజాయ్ చేసాం. ఆ రోజు కొంచెం మబ్బుగా కూడా ఉంది. చాలా అనిపించింది. కాకపోతే ఆ మెట్ల దగ్గరేమో కొంచెం కన్‌ఫ్యూజ్ అనమాట. అంటే ఎక్కాలా? దిగాలా? అర్థం కాలేదు నాకైతే. అంటే అప్పటికే బాగా ఆయాసం వస్తా ఉంది 5 ఫ్లోర్‌లు ఎక్కేటప్పటికి. అలాగ తిన్నగా ఉన్న నిచ్చెన చూస్తే అసలు ఎక్కగలమా అనిపించిందనమాట. కానీ ఫైనలీ ఎలాగోలాగైతే పైకెక్కాము. ఎక్కిన తర్వాత చూస్తే ఎంత బావుందో చూడండి. నిజంగా చాలా బాగా అనిపించింది. కాసేపు అక్కడే ఉండి చక్కగా ఎంజాయ్ చేసి ఇంకా మళ్ళా అక్కడి నుంచి పంటెక్కాము. నరసాపురం నుంచి పంట ఉంటుంది కదా! ఇంక డైరెక్ట్ మేమైతే కార్‌తో పాటు పంటెక్కేసామనమాట. కానీ బయటకు దిగి అంతా కూడా షూట్ చేయాలి అని అనిపించింది కానియండి, పంటలో చాలామంది జనాలున్నారు. చూడండి అసలు ఎక్కడ కూడా ఖాళీ లేదు వెనకాల గానీ, ముందు కానీ. పంటెక్కడం అంటే ఫస్ట్ టైము. ఇక పంటెక్కితే గనక ఇలా చక్కగా చూడండి ఆళ్ళు బయట కూర్చొని ఉన్నారు చూడండి. అలా కూర్చోవడము, లేకపోతే నించొని చక్కగా ఆ సీనరీ అంతా ఎంజాయ్ చేయగలిగితే అలా అయితే బావుంటుంది. కానీ మేమైతే మాత్రం ఇంక కార్‌లోనే ఉండిపోయాం. ఇంకా కార్‌లోంచే ఇలా షూట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. భలే అనిపించింది. ఫస్ట్ టైం కదా ఎక్కడం. కొంచెం ఎక్సైట్‌మెంట్‌గా డిఫరెంట్ ఫీలింగ్ బావుందనమాట. ఎక్కువ డిస్టెన్స్ ఉండదు. అలా అని చెప్పి ఎక్కువ టైం కూడా పట్టలేదండి. చాలా త్వరగానే ఇటు నుంచి అటు చక్కగా డ్రాప్ చేసేసారు. కాకపోతే ఏంటంటే బయటకి దిగలేదే అని చెప్పి అనుకున్నాం కానీ మిగతాదంతా కూడా చక్కగా ఎంజాయ్ చేస్తాము. అలాగే పంటలో కూర్చొని టీ పెట్టుకొని తాగడం ఇవన్నీ కూడా అనిపించినాయి. ఎందుకంటే కొంచెం ఆ పడవలో అవి వెళ్తూ ఉన్నప్పుడు బావుంటుంది కదా! టీ, సమోసా అలాంటివి తీసుకుంటూ ఉన్నప్పుడు ఇంక మేము కూడా చక్కగా టీ ఎంజాయ్ చేసాం కార్‌లో కూర్చొని. ఇంటి నుంచే పెట్టుకు వెళ్ళాను. ఫ్లాస్క్‌లో పోసుకొని వెళ్ళాను. ఇంకా ఆ టీనే ఎంజాయ్ చేసామనమాట. చూసారు కదా! ఇంకా ఇటు నుంచి అటు వెళ్ళడానికి చాలా దగ్గరనమాట. ఎక్కువ టైం పట్టలేదు. ఇంక మన టాపిక్‌లోకి వెళ్ళిపోదామండి. ఇంకా ఇది క్రాస్ చేసిన తర్వాత మరలా మేము అక్కడ క్షీరారామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా! ఆ టెంపుల్ అక్కడి నుంచి మళ్ళా కన్యకా పరమేశ్వరి టెంపుల్ కూడా వెళ్ళామనమాట. ఇంకా మన టాపిక్‌లోకి వెళ్తే గనక ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఏదైనా సరే మన ఇంట్లో వాళ్ళు లేరనో, లేదా మనల్ని అడిగేవాళ్ళు లేరనో తిండి మానేసి, టాబ్లెట్స్ మానేసి అస్సలు కూర్చోవద్దు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఒకవేళ అనుకోనిదేదన్నా అవ్వుంటే అది ఒకేసారి అయితే పర్వాలేదు. ఇంకేదన్నా అయ్యుంటే మనం మూలన పడితే అటు పిల్లలు చదువులు, ఉద్యోగాలు చేయలేక లేదా వాళ్ళు ఒకవేళ పెళ్ళైతే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకుంటాయి. వాళ్ళు అక్కడ ఉండలేక మన దగ్గరకొచ్చి చూడలేక ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బంది పడతారో ఒక్కసారి ఆలోచించండి. నేను రీసెంట్‌గా ఒక ఆంటీని చూసాను ఇదే సిట్యుయేషన్‌లో. అందుకే ఈ టాపిక్‌ని నాకు ఈరోజు మాట్లాడాలి అనిపించింది. ఎందుకంటే మనం జనరల్‌గా అనుకుంటాం ఏముందిలే మనకి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఏముంది ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటాం. లేదండి మనం చంటి పిల్లలుగా ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఫుడ్ పెట్టేదో అమ్మ, అలాంటి ఫుడ్డే మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా తీసుకోవాలి. అంటే తొందరగా డైజెస్ట్ అయ్యేది, ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇచ్చేది.
అలాగే వండుకోవడానికి ఈజీగా ఉండేది. ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. ఇది జస్ట్ ఒక రిమెంబర్ లాగా ఉండడం కోసమే మీతో షేర్ చేసుకున్నాను. మీకు అన్నీ తెలుసు. ఇవి కొంచెం మీకు ఓదార్పుగా ఉండాలి అనే ఉద్దేశంతోటి షేర్ చేసుకున్నాను. ఇంకా ఆ రోజైతే గనక ఇంటికొచ్చేసరికి ఇంక బాగా లేట్ అయిందనమాట. ఇంక ఇదైతే గనక ఫ్రైడే మార్నింగ్ నిన్న అనమాట. ఇంకా నిన్న అయితే ఇలా స్టోన్ వర్క్ అవన్నీ కూడా చేసుకుంటూ ఇంక ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ ఉన్నాను. ఇది ఈరోజే కొరియర్ చేయాలన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా మార్నింగే ఈ స్టోన్ వర్క్లు ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. మన యూట్యూబ్ ఛానల్ని పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళు కూడా 25, 30 ఆ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. చూసి అక్క అది ఇది అని చెప్పి మెసేజ్‌లు చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. ఎందుకంటే మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అయినా కానీ ఎంత మంచి బాండింగ్ తోటి ఉన్నారు అంటే అందరూ అంత చక్కటి బాండింగ్ తోటి ఉన్నారు. ఎవరి పేరైనా చెప్పి ఇంకొకరి పేరు చెప్పలేదు అంటే కోపం కూడా వస్తుంది. అంత దగ్గర బాండింగ్ తోటి ఉన్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. లాస్ట్ వీక్ మన సబ్స్క్రైబర్ రాణి వాళ్ళ పాపది బర్త్డే ఉంది. దాని తర్వాత మళ్ళీ మన సబ్స్క్రైబరు శోభ బర్త్డే ఉంది. వీళ్ళిద్దరు బర్త్డేకి కూడా విష్ చేయాలి అనుకున్నాను నేను బుధవారం నాడు. మన టాపిక్ వేరే అయిపోవడం వల్ల నేను షేర్ చేయలేకపోయాను. వీళ్ళిద్దరికీ కూడా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇద్దరు కూడా ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున, మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరి తరపున కూడా కోరుకుంటున్నాను. ఆ రోజు చెప్పలేకపోయాను, కానీ ఈరోజు ఏదేమైనా సరే గుర్తుపెట్టుకొని మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నానమాట. ఇంకా స్టోన్ వర్క్ అంతా అయ్యి ఆరిపోయిన తర్వాత బ్లౌజులు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో కదా. ఇవన్నీ కూడా ఈరోజే కొరియర్ ఇచ్చాను. మరి వెళ్ళేది రేపటికి వెళ్తుందో ఏంటో తెలియదు. అంటే శనివారానికి వాళ్ళకి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఫ్రైడేనే కొరియర్ అయితే చేయడం జరిగింది. బ్లౌజ్ అయితే చూస్తూ ఉండండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ డిజైన్స్. చూడండి అంతా కూడా ఏంటంటే శారీ డార్క్ మెరూన్ అనమాట. డార్క్ మెరూన్ శారీ అయితే దాంట్లో సిల్వర్ కాంబినేషన్ తోటి ఉంది. ఇంకా సిల్వర్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చేసి క్రీపర్ అంతా కూడా డార్క్ మెరూన్ థ్రెడ్ తోటి హైలైట్ చేశాను. చాలా బాగుంది కదా. ఇదైతే ఫ్రంట్ నెక్ అండి. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్. చూడండి శారీ అయితే ఈ కలరు. డిజైన్ అయితే చూడొచ్చు ఎంత మంచి ఫినిషింగ్ వస్తుంది అనేది. లైట్గా స్టోన్ వర్క్ ఇచ్చాను. బాగుంది కదా. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఇది మీకు షేర్ చేసేటప్పుడు ఫోన్లో కన్నా కూడా డైరెక్ట్గా చూస్తున్నప్పుడు చాలా బాగుంటుంది కలరు. థ్యాంక్ యూ సో మచ్ పార్వతి గారు. ఇంత దూరం కొరియర్ చేసి మా మీద ఉన్న నమ్మకంతో ఇంత దూరం బ్లౌజులు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వర్క్లన్నీ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇదైతే ఇంకొక బ్లౌజ్ అండి. ఇది సింపుల్ డిజైన్ చేయమన్నారని చెప్పి సింపుల్ డిజైనే చేస్తాను. ఒకవేళ ఈ వర్క్లు ఏమైనా చేయించుకోవడం మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా, దానికి వాట్సాప్ మెసేజ్ కానీ ఫోన్ కాల్ కానీ చేయొచ్చు. అలాగే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా కొరియర్ ఉందండి. కొరియర్ ఒకవేళ చేయాలి అనుకుంటే కనుక మీరు DTTCకి మాత్రమే చేయండి. అది మనకి చాలా నమ్మకమైనది. మనం DTTCకి ఈ రోజు మీరు ఇచ్చినా కానీ నాకు నెక్స్ట్ డేనో తర్వాత రోజునో కంపల్సరీ రీచ్ అయిపోతుంది. 2 to 3 days అంతే, అంతకు మించి ఎక్కువ ఉండదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే వచ్చేది వరలక్ష్మి వ్రతం కదా. ఒకవేళ బ్లౌజ్ పీస్ తీసుకొని వర్క్ చేసి పంపించమంటే అలా అయినా కూడా పంపిస్తాము. ఒకవేళ మీరే బ్లౌజ్ పీస్ పంపిస్తే ఒకవేళ దాని మీదే వర్క్ చేసి పంపించాలన్నా కూడా పంపిస్తాము. మీరు గూగుల్లోకి వెళ్ళి SRK ఎంబ్రాయిడరీ వర్క్స్ అని టైప్ చేశారు అంటే మా అడ్రస్ వస్తుంది. డైరెక్ట్ మీరు ఒకవేళ లోకల్ వాళ్ళు అయ్యి ఉంటే కనుక వచ్చి వర్క్ అనేది చేయించుకోవచ్చు. లేదు దూరంగా ఉన్న వాళ్ళు అయితే కనుక ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా కొరియర్ అనేది అవైలబుల్ ఉంది. మంచి కలర్ కాంబినేషను, డిజైన్ అవన్నీ కూడా మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీకు తెలియదు అనుకుంటే నన్ను చూడమంటే కూడా నేనైనా చూస్తూ ఉంటాను. రాజమండ్రి కానీ దివాన్ చెరువు కానీ చుట్టుపక్కల ఉండేవాళ్ళైతే గూగుల్లోకి వెళ్ళి SRK ఎంబ్రాయిడరీ వర్క్స్ అని టైప్ చేయండి. లేదు దివాన్ చెరువులో ఉన్నవాళ్ళైతే కనుక స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా, దానికి ఫోన్ చేసి మీరు డైరెక్ట్ వచ్చి వర్క్ అయినా కూడా చేయించుకోవచ్చు. అదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.